లోనావాలా భారతదేశంలో వర్ష ఋతువులో దర్శించవలసిన ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో లోనావాలా టాప్ 5లో ఒకటిగా ఉంటుంది. ఈరోజు మన వీడియోలో లోనావాలా ఎక్కడ ఉంది, దాన్ని ఎలా చేరుకోవాలి, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి, అక్కడ స్టే ఏ విధంగా ఉంటుంది, లోనావాలాలో స్ట్రీట్ ఫుడ్ ఏంటి, మరైన విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లోనావాలా భారతదేశంలోని ప్రముఖ హిల్ స్టేషన్స్లో ఒకటి. ఇది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలోని భాగమైన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో సుమారు 30 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. వీటిని మొదటిసారిగా 1871 సంవత్సరంలో లార్డ్ ఎల్ఫిన్స్టోన్ అనే బ్రిటిష్ జనరల్ దీన్ని మొదటిసారిగా కనుగొనడం జరిగింది. లోనావాలా పూణేకి 60 కిలోమీటర్ల దూరంలోను, ముంబై నగరానికి 93 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారతదేశంలో అతి సుందరమైన ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే కూడా లోనావాలా మీదుగానే వెళ్తుంది. ముందుగా లోనావాలాలో చూడవలసిన ప్రదేశాలు: శ్రీ నారాయణీ ధామ్, కార్లా కేవ్స్, బాజా కేవ్స్, కునే వాటర్ ఫాల్, సునీల్ వ్యాక్స్ మ్యూజియం, బూషీ డ్యామ్, లయన్ పాయింట్, లోహగఢ్ ఫోర్ట్, లోనావాలా లేక్, డక్ నోస్ ట్రైల్, ఖండాలా వద్దనున్న టైగర్ పాయింట్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని మొదలు పెట్టేద్దామా? ముందుగా మనం లోనావాలా చేరుకున్నాక లోనావాలా సిటీ సెంటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణీ ధామ్ దేవాలయాన్ని సందర్శించుకుందాము. మనం నారాయణీ ధామ్ దేవాలయానికి చేరుకున్నాము. ఇది లోనావాలాలో చూడదగిన ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. దీన్ని నారాయణీ సేవా సంస్థ వాళ్ళు నిర్మించారు. ఇది దాదాపు 4.5 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. దీన్ని సందర్శించడానికి ఏ విధమైన ప్రవేశ రుసుములు లేవు. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మితమైన దేవాలయం. దేవాలయంలో కెమెరా యాక్సెస్ ఉంది. దేవాలయం యొక్క సమయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 3:30 నుంచి రాత్రి 9 గంటల వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. ప్రధాన దేవతలు వినాయకుడు, దుర్గామాత మరియు కాలభైరవుడు. హిల్ స్టేషన్లో ఇలాంటి మోడర్న్ టెంపుల్స్ ఎంతో ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరంగా కూడా ఉంటాయి. నారాయణీ ధామ్ దేవాలయం మీ అందరికీ నచ్చింది కదా? ఇక్కడి నుంచి లోనావాలా వీధుల గుండా మనం పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శించుకుందాము. ఒకవేళ మీరు లోనావాలా చేరుకోవాలంటే పూణే నుంచి లోనావాలాకి లోకల్ ట్రైన్స్ ఉంటాయి. అదేవిధంగా ముంబై నుంచి కూడా లోనావాలాకి లోకల్ ట్రైన్స్ ఉంటాయి. ముఖ్యంగా ముంబై టు లోనావాలా మధ్య జర్నీ ఎంతో ఆహ్లాదకరంగా, అత్యంత రమణీయంగా ఉంటుంది. దాదాపు 30 పైన గుహలు వస్తాయి. ఒకసారి ఆ ప్రయాణాన్ని విహంగ వీక్షణం చేద్దాము. పశ్చిమ కనుమల అందాలు చూసారుగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనము లోనావాలాలో తినాల్సిన పదార్థాల గురించి చర్చించుకుందాం. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మిసల్ పావ్ లేదా వడపావ్ అని ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. ఇప్పుడు ఈరోజు మేము తీసుకున్నది మిసల్ పావ్. దీని ధర 50 నుంచి 120 రూపాయల మధ్యన ఉంటుంది. ఒకవేళ మీరు రైల్లో కాకుండా సొంతంగా ప్రయాణించాల్సి ఉంటే లోనావాలా లోకల్ స్టేషన్కి చేరుకుని లోనావాలా నుంచి ట్యాక్సీ కానీ ఆటో కానీ ఉంటాయి. ఆటో అయితే దాదాపు 1000 నుంచి 1500 మధ్య ఛార్జ్ చేస్తారు. ఇది కాకుండా మూడో ఆప్షన్ బైక్. మీరు పూణే నుంచి బైక్ తీసుకోవచ్చు, లేదా లోనావాలాలో కూడా బైక్ తీసుకోవచ్చు. ఒకవేళ పూణేలో అయితే రోజుకి 600 నుంచి 1000 రూపాయల మధ్య బైక్ రేట్లు మనకు ఉంటాయి. మనం ఎక్కువ ప్రాంతాలని సందర్శించాలంటే బైక్ తీసుకోవడమే ఉత్తమము. ఇప్పుడు మనము లయన్స్ పాయింట్కి చేరుకున్నాము. ఆ ప్రదేశం చూడండి ఎంత రమణీయంగా కనిపిస్తుందో. సముద్ర మట్టానికి 663 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లోనావాలాలో ముఖ్యంగా జూలై మరియు ఆగస్టు నెలలో విపరీతమైన వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు లోనావాలాలోని ప్రకృతి అందాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటే అక్టోబర్ టు మార్చి ఉత్తమము.
ఇదే ప్రదేశము జూలై ఆగస్ట్ నెలలో ఈ విధంగా ఉంటుంది. మనం ఇందాక చూసిన వీడియో నేను అక్టోబర్లో తీసిన వీడియో. ఒకసారి ఈ ప్రదేశాన్ని మనం విహంగ వీక్షణలో దర్శిద్దాం. ఇప్పుడు సమయము మధ్యాహ్నం 1:30 కావస్తున్నది. వాతావరణం చూడండి ఎలా ఉందో. చుట్టూ పొగ మంచు కమ్మేసి ఎంతో రమణీయంగా ఉంది కదా. లోనావాలా మరియు ఖండాలా అనేవి జంట హిల్ స్టేషన్లు. ఇప్పుడు మనం లోనావాలా దగ్గరలో ఉన్న పూణే ముంబై ఎక్స్ప్రెస్ వేని విహంగ వీక్షణలో సందర్శిస్తున్నాం. భారతదేశంలో అత్యంత సుందరంగా ఉన్న హైవేల్లో ఈ పూణే ముంబై ఎక్స్ప్రెస్ వే పూర్తిగా పశ్చిమ కనుమల మధ్య 165 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది ఈ పూణే ముంబై ఎక్స్ప్రెస్ వే. ఇప్పుడు మనం లోనావాలా నుంచి 7 కిలోమీటర్లు ప్రయాణించి ఖండాలాకి చేరుకుంటున్నాము. ఖండాలా నుంచి మనకి ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా డక్ నోస్ పాయింట్ అని మరో అందమైన ప్రదేశం కూడా ఉంటుంది. ఈ ఖండాలా దగ్గరే ఐఎన్ఎస్ శివాజీ అని మిలిటరీ వారి బేస్ క్యాంప్ కూడా ఉంది. మనం ఖండాలా చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ వే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మేఘాలు తొలగిపోయినాక ఒకసారి ఆ దృశ్యాన్ని మనం గమనిద్దాం. పూణే ముంబై ఎక్స్ప్రెస్ వే ఇది టోల్ రోడ్డు. ఇక్కడ త్రిచక్ర మరియు ద్విచక్ర వాహనాలకి అనుమతి లేదు. ఈ ఖండాలా నుంచి మనం 34 కిలోమీటర్లు ఈ కొండల గుండా ప్రయాణిస్తే హైఫై విల్లాస్తో నిర్మించిన ఒక పెద్ద సిటీని మనం చూడవచ్చు. ఇది పూర్తిగా ప్రైవేట్ ప్రాపర్టీ. మనం ఖండాలాలోని డక్ నోస్ పాయింట్కి చేరుకున్నాము. చుట్టూ మేఘాలతో ఈ ప్రదేశం ఎంత రమణీయంగా ఉందో చూడండి. ఇదే ప్రదేశం మనం ఒకసారి అక్టోబర్లో ఎలా ఉంటుందో చూద్దాం. చూసారా, అదే ప్రదేశం మనం అక్టోబర్ నెలలో ఎలా ఉందో చూస్తున్నాము. పూణే ముంబై ఎక్స్ప్రెస్ వే దూరంగా కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్, దాన్నే కునే వాటర్ ఫాల్ అంటారు. ఆ వాటర్ ఫాల్ని మన కెమెరాతో జూమ్ చేసి మనం సందర్శిద్దాం. ఈ వాటర్ ఫాల్ మొత్తం ఎత్తు 200 మీటర్లు. అయితే మనకి ఇక్కడ 2 జలపాతాలా కనిపిస్తున్నాయి చూడండి. ఒకటి పైనుంచి, 2 తింద నుంచి జారువాలే జలపాతం ఎత్తు 100 మీటర్లు. సాహసికులు దీన్ని కూడా ట్రెక్కింగ్ చేస్తారు. అయితే జూలై నుంచి ఆగస్టు నెలలో దీనికి ప్రవేశం ఉండదు. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో నీటి ప్రవాహం తగ్గడంతో దీనికి సందర్శకులకి అనుమతి ఉంటుంది. ఇప్పుడు మనం ఖండాలా నుంచి తిరిగి లోనావాలా వైపు ప్రయాణిద్దాం. ఒకసారి ఖండాలా పరిసర ప్రాంతాలని విహంగ వీక్షణలో సందర్శిద్దాం. మేఘాలు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మాకు ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే ఈ విధంగా మాకు కనిపించింది. ఇది కొండ ప్రాంతం కావడంతో కంపల్సరీ మనతో రెయిన్ కోట్ తెచ్చుకోవాలి. ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు మేఘాలు కమ్ముకుంటే మనం ఖచ్చితంగా నిర్ణయించలేము. కానీ ప్రకృతి రమణీయతని మనం పూర్తిగా ఆస్వాదించాలంటే అది వానాకాలంలో దాని అందం రెట్టింపు అవుతుంది. మనం ఖండాలాకి బాయ్ బాయ్ చెప్పేసి లోనావాలా వైపు మన ప్రయాణాన్ని సాగిద్దాము. ఇప్పుడు మనం చూడవలసిన పాయింట్స్లో ముఖ్యమైనది లోనావాలా లేక్. దీన్ని బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. చాలా పురాతనమైన లేకు. ఆ లేక్ని మనం సందర్శిద్దాం. దానికన్నా ముందు లోనావాలా సెల్ఫీ పాయింట్కి మనం చేరుకుందాం. ఇదే లోనావాలా సెల్ఫీ పాయింట్. దీని దగ్గరలోనే ఉన్న చిన్న ఆర్టిఫిషియల్ లేక్. లోనావాలా ఒక టూరిస్ట్ డెస్టినేషనే మాత్రమే కాదు, ఇది ఒక మున్సిపల్ కౌన్సిల్ కూడా. ఇక్కడ ప్రజల ప్రధాన ఆదాయ వనరులు టూరిజం మరియు చెక్కి. దాన్ని మనం పల్లి పట్టి లేదా పప్పు చెక్కలు అంటాం కదా. లోనావాలా చెక్కి కూడా చాలా ఫేమస్. ఒకవేళ మీరు ముంబై పూణే ఈ రూట్లో ప్రయాణిస్తే లోనావాలా చెక్కి అని రైళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మనం లోనావాలా లేక్ దగ్గరలో చేరుకున్నాము. ఇదంతా కరకట్ట.
లోనావాలా లేక్ దగ్గరున్న పరిసరాలు చాలా అందంగా ఉంటాయి. ప్రస్తుతం మనం అదే ప్రదేశంలో చేరుకున్నాం. ఓ పక్క లోనావాలా లేకు, ఎదురుకుండా ఉన్న పర్వత శ్రేణులు, దాని నుంచి జాలువారే జలపాతాలు. ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశం ఇది. లోనావాలా అనగానే చూపించే ప్రదేశం కూడా ఇదే. మీరు గమనిస్తే ప్రతి హిల్ స్టేషన్లో ఇలా ఒక సరస్సు ఖచ్చితంగా ఉంటుంది. మా ప్రయాణంలో మాతో పాటు వాన కూడా నిరంతరం ప్రయాణిస్తూనే ఉంది. ఇప్పుడు లోనావాలాలోనే మరో ప్రాముఖ్యమైన ప్రదేశాన్ని చేరుకోబోతున్నాం. దాని పేరే బుషి డ్యామ్. లోనావాలాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశము ఈ లోనావాలా లేక్ మరియు బుషి డ్యామ్. ఎందుకంటే ఈ రెండు మాత్రమే అన్ని సీజన్స్లో మనం చూడగలము. మనం మిగతా పాయింట్స్ అన్నీ వానాకాలంలో మనం చూడలేము. లోనావాలా లేక్ నుంచి బుషి డ్యామ్కి వెళ్ళే మార్గము విపరీతమైన రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా శని ఆదివారాలు వస్తే ఆ రద్దీ మరింత ఘోరంగా ఉంటుంది. నేను ఈ వీడియో తీసింది సోమవారం, అయినప్పటికీ ఎంత రద్దీగా ఉందో చూడండి. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద బిజినెస్ పార్కింగ్. ఇక్కడ బైక్ పార్కింగ్కి 20 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. బుషి డ్యామ్ అనేది లోనావాలాలో ఉన్న చిన్న డ్యాము. ఆ డ్యామ్లో నీరు నిండినప్పుడు నీరు అనేది డ్యామ్ మీద నుంచి ఓవర్ఫ్లో అవుతుంది. ఆ సమయంలో ఆ దృశ్యం చాలా రమణీయంగా ఉంటుంది. ప్రస్తుతం వానాకాలం కావడంతో నీరు ఓవర్ఫ్లో అయ్యి ఆ ప్రాంత పందాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రస్తుతం మనం బుషి డ్యామ్కి వెళ్ళే మార్గాన్ని చేరుకున్నాం. దాదాపు 300 మీటర్ల వరకు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది మనం వెళ్ళే మార్గము. దీనికి 2 మార్గాలు ఉంటాయి. ఒక మార్గం పూర్తిగా మనం నీళ్ళల్లోంచి వెళ్ళాలి, మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు వస్తాయి. ఇది వేరే ఒక ఈజీ మార్గము, బుషి డ్యామ్కి వెళ్ళే దారి. సోమవారం అయినప్పటికీ జనాలు విపరీతమైన రద్దీతో ఉంది. మనం బుషి డ్యామ్ దగ్గరలో చేరుకున్నాము. లోనావాలాలో ఉన్న జనాలంతా బుషి డ్యామ్ దగ్గర ఉన్నారు అన్నట్టు అనిపించింది మాకు. ఇదే నేను చెప్పాను కదా, డ్యామ్ నీళ్ళు ఓవర్ఫ్లో అవడంతో ఈ విధంగా కిందకి జారువారుతాయి. ఓ పక్క డ్యాము, ఓ పక్క వాన, మరో పక్క విపరీతమైన రద్దీ కలగలిపిన బుషి డ్యామ్. బుషి డ్యామ్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి దాదాపు 3.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని, లోనావాలా వ్యూ పాయింట్ అని, అదేవిధంగా అక్కడి నుంచి మరో 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే శివలింగ్ పాయింట్ అని వస్తుంది. అంటే ఒక కొండ శిఖరాగ్రం అనేది శివలింగ ఆకారంలో ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు విపరీతంగా కురుస్తుండడంతో ఆ వ్యూ మనకు కనిపిస్తుందో లేదో ట్రై చేద్దాము.
దారి పొడవునా వచ్చే అందాలని నాతో పాటు మీరు కూడా ఆస్వాదించండి. మొత్తం 5 కిలోమీటర్ల ప్రయాణాన్ని మనం 1 నిమిషంలో సందర్శిద్దాం. మనం శివలింగ పాయింట్కి చేరుకున్నాము. వాతావరణం పూర్తిగా మేఘావృతం అవడంతో మనకేం కనిపించట్లేదు. ఇదే ప్రాంతాన్ని నేను అక్టోబర్లో సందర్శించినప్పుడు ఎలా ఉందో మీరు చూడండి. చూస్తున్నారు కదా, ఆ పై అంచు భాగము శివలింగం ఆకారంలో ఉంది. లోనావాలా వస్తే శివలింగ పాయింట్ని కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ నుంచి మనము తిరిగి పూణే ముంబై ఎక్స్ప్రెస్ వేలో ప్రయాణించి ఇక్కడ సుప్రసిద్ధమైన సునీల్స్ వ్యాక్స్ మ్యూజియాన్ని సందర్శిద్దాము. దీని సమయం ఉదయం 9:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు. ఎంట్రీ ఫీజు వచ్చేసి 200 రూపాయలు. ఇక్కడ భారతదేశం మరియు అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖుల మైనపు బొమ్మలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖులు విగ్రహాలు మనకి ఇక్కడ కనిపించాయి. ఒక్క మన తెలుగు హీరో మాత్రం ఎక్కడ కనిపించలేదు. మన తెలుగు నాయకులు కూడా కనిపించలేదు. తమిళ నాయకులైన జయలలిత, ఎంజీఆర్ మాత్రం కనిపించారు. ఇప్పుడు లోనావాలా నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణించి 2000 సంవత్సరాల పురాతనమైన కార్లా గుహల్ని మనం సందర్శించుకుందాం. దీని గురించి నేను ఇంతకు ముందే వీడియో తీశాను. పూర్తి సమాచారం కోసం ఆ వీడియో చూడండి. ఇది కార్లా కేవ్స్కి ఎక్కే కొండ. సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది కార్లా గుహలు. దీన్ని నిర్మించింది శాతవాహనుల రాజు అయిన గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడైన వాసిష్ఠీపుత్ర పులుమావి. ఇది ఈస్ట్ ఆసియాలోనే అతిపెద్ద చైత్రము. లోనావాలా దగ్గరలో కార్లా కేవ్స్ మరియు బీజా కేవ్స్ అనేవి సుప్రసిద్ధమైన పురాతన గుహలు. ఇప్పుడు ఇక్కడి నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహగఢ్ కిల్లాని మనం సందర్శిద్దాము. దాన్ని ఒకసారి ఏరియల్ వ్యూలో సందర్శిద్దాము. దీన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి. చివరిగా 1648లో మరాఠా యోధుడైన శివాజీ దీన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఇదండి లోనావాలాకు సంబంధించిన సమగ్ర సమాచారం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ జై శ్రీరామ్.